పండగొస్తే గుడికి వెళ్తున్నటువంటి హిందూ, దండం పెట్టుకోవడానికి తన కుటుంబంతో వెళ్తున్నటువంటి హిందూ అంతటితో తన ధర్మ పరిరక్షణ కర్తవ్యం ముగిసిందంటే కుదరదు. అలాగని చెప్పి వాళ్ళు ఏదో కత్తులు బుచ్చుకుని రోడ్డు మీదకి రావాలని చెప్పే అమాయకత్వం నాకు లేదు. కానీ స్పందన, చైతన్యం, ఐక్యత ఈ మూడు ముఖ్యమైనటువంటి సందర్భం. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ ఉదంతం హిందూ సమాజాన్ని జాగృతం చేసేటటువంటిది. తక్షణం హిందూ సమాజం కులాలకు అతీతంగా ఏకం కావాలన్న సందేశం ఇచ్చేది. పచ్చి బూతులు హిందూ దేవీ దేవతల్ని దూషించినటువంటి వ్యక్తి పాస్టర్ ప్రవీణ్. మామూలు భాష కాదు, సంస్కారం తెలిసిన ఏ ఒక్కళ్ళు మాట్లాడలేని భాష, సంస్కారహీనమైన భాష, సాంస్కృతిక విధ్వంసపు భాష, ఉగ్రవాదపు భాష, తీవ్రవాదులు వాడే భాష, లేదా హిందుత్వాన్ని ద్వేషించే వాళ్ళు వాడే భాష. ఆ భాషతో